నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలంటూ సూచన. మీడియా సమావేశంలో ట్రాఫిక్ సీఐ నరేష్. వాజ్పేయి మెమోరియల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన రఘునాథ్ వెరబెల్లి. ప్రతి యువత క్రీడల్లో రాణించాలంటూ పిలుపు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంచిర్యాల పట్టణం శివాజీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న 6వ అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ లాంటి పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడల్లోనే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నైపుణ్య అభివృద్ధి మరియు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, బోయిని హరికృష్ణ, మట్టపల్లి జయరామరావు, పూజారి రమేష్, రామచందర్, అశోక్, చక్రి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల్ యువతకు అన్ని రంగాలలో అవకాశం కల్పించాలని, ముఖ్యంగా క్రీడలల్లో మంచిర్యాల్ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాదాపు ఇది 6వ సంవత్సరము. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా మంచిర్యాల్లో ఉన్న యువతకు ఒకటి క్రికెట్ కాంపిటీషన్, ఒకటి మ్యాచెస్ ఆడడము, కానీ రెండోది ఇక్కడ ఉన్న యువతలో ఉన్న ప్రతిభను, టాలెంట్ని బయటకు తీసుకురావడానికి కొరకు ఇట్లా క్రికెట్తో పాటు కబడ్డీ, కొన్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. చాలా సంతోషం. పెద్ద ఎత్తున 44 టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని అధికారికంగా ప్రారంభించినాము. మంచిర్యాల్ యువతకు భరోసా ఇస్తున్నాము. అన్ని రంగాలలో వాళ్ళకి ఎవరికి ఎక్కడ ఏ సహాయమైనా, ఉద్యోగాల విషయాలు కావచ్చు, కోచింగ్ విషయం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, యువతకు కావాల్సిన క్రీడల్లో వాటికి అందరికి కూడా యువతకు ప్రోత్సహిస్తాము. ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు, అందరికి కూడా కంగ్రాచులేషన్స్, అందరికి కూడా ఆల్ ద బెస్ట్. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సమేతంగా ఇంట్లోనే నిర్వహించుకోవాలి. రోడ్లపై వేడుకల పేరుతో హంగామా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డిసెంబర్ 31 మరియు నూతన సంవత్సర వేడుకలను ఎవరైనా తమ కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, వాహనదారుడు తమ ఇంటి వద్దనే కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుకలను నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాల చలాన్ల విషయంలో ఇచ్చిన రాయితీలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ తమ వాహనాల పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే మంచిర్యాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మరమ్మతులు జరుగుతున్నందున లారీ, డీసీఎం వ్యాన్లు హైవే రోడ్డు ద్వారా మంచిర్యాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. మంచిర్యాల పట్టణ వాసులకి ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ రామగుండం సిపి మేడం రమా రాజేశ్వరి ఐపీఎస్ డిఐజీ గారి ఆదేశాల మేరకి 31st నైటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చేసుకోవాలి. మద్యం సేవించి మాత్రం రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ట్రాఫిక్ తరఫున విన్నవించుకుంటున్నాము. నెక్స్ట్ మనకి రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. కావున ఎవరైతే హెవీ వెహికల్స్, లారీ కానీ, డీసీఎం కానీ, పెద్ద వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రైల్వే బ్రిడ్జిని అవాయిడ్ చేసి ఈ కొత్తగా పడ్డ నేషనల్ హైవే ద్వారా వెళ్ళగలరని విన్నవించుకుంటున్నాము. థర్డ్ పాయింట్, ఇప్పుడు లేటెస్ట్గా కొత్త గవర్నమెంట్ అన్ని ఛానల్స్ పైన డిస్కౌంట్ ప్రకటించింది.
ప్రతి ఒక్కరూ ఎవరి వెహికల్స్ పైన అయితే పెండింగ్ ఛార్జెస్ ఉన్నాయో అవి ఈ టైంలో డిస్కౌంట్ ఉంది కాబట్టి వాటిని వినియోగించుకొని ఆ పెండింగ్ ఛార్జెస్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా 31st నైట్ స్పెషల్ టీం ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మద్యం సేవించి వాహనాలు బయటికి తీయరాదని మనవి. మంచిర్యాల పట్టణం ఆర్బీహెచ్వి పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. మంచిర్యాల పట్టణంలోని రాష్ట్ర భాషా హిందీ పాఠశాలలో నూతన సంవత్సర సందర్భంగా శనివారం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ముందస్తు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేకులు కట్ చేసుకుని వివిధ వేషధారణలతో నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీహెచ్వి పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప, రేనా రాణిదాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Without practicing performance. Gathered here, I welcome to all advance Happy New Year.
ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా మీ యొక్క కోఆపరేషన్ కూడా మా స్కూల్కి ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మీ యొక్క సహాయ సహకారాలతో మాతో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్పిహెచ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ముందస్తుగా నిర్వహించాము. ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో నృత్యం చేశారు. అదే మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఆర్పిహెచ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుంచి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మందెమారి పట్టణంలోని హిందూ గార్డెన్స్ లో కరోనా క్రియేషన్స్ పై నిర్వహిస్తున్న వికట కవి చిత్రానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అఖిల భారత యాదవ సంఘం నాయకులు. అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం మల్లేష్, షెడ్యం రవికుమార్, జక్కుల రాజన్న, గంగుల వీరేశం, ఎటకారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సినిమాను ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ కానీ చిన్న చిన్న సినిమాలకు కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినటువంటి చాలా ఉన్నాయి. మరి ఈరోజు మందమరి పట్టణంలోనే మా కులస్తుడు తర్వాత తమ్ముడు తిరుపతి చెప్పగానే వచ్చి మరి వీళ్ళ ఆదేశం మేరకు కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన. మరి ప్రజలందరూ కూడా ఇట్లాంటి చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ చిన్న చిన్న సినిమాలలోనూ కూడా ఎంకరేజ్ చేయాలి. వీరందరికీ కూడా మనము, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సినీ ఫీల్డ్లో అవకాశం దొరకక, సమైక్య రాష్ట్రంలో అవకాశం దొరకక ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, మంచిర్యాల జిల్లా ప్రజలు, మందమరి మండలంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, ఆదరిస్తారని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా ఈ కరోనాపై నిర్మిస్తున్నటువంటి ఈ షార్ట్ ఫిలిమే కానీ సినిమా కానీ ఎక్కువ సక్సెస్ కావాలని చెప్పి నేను ఒక అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, రాబో రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలను మీరు బాగా ఇంట్రెస్ట్ బట్టి చేస్తూ. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణం అక్షింతలను ఘనంగా మంగళహారతులతో మహిళలు, గ్రామస్తులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికి స్థానిక రామాలయం, గణపతి ఆలయాల సందర్శనం అనంతరం కన్యక పరమేశ్వరి ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని ఈ రోజు నుంచి సోమవారం వరకు అక్షింతలకు సంబంధించిన బియ్యాన్ని అమ్మవారి ఆలయంలో సమర్పించాలని, భక్తులు సమర్పించిన వాటితో రామనక్షింతలను కలిపి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీ సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు 4 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇజ్జగిరి సమ్మయ్య, ఎంపీటీసీ రాచర్ల సతీష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, ఉప సర్పంచ్ రామ్టెంకి ఉమా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రమేష్ మాట్లాడుతూ ఈ నెల 28 తారీఖు నుంచి జనవరి 6 వరకు జైపూర్ మండల కేంద్రం పరిధిలోని గ్రామాలలో అభయహస్తం 6 గ్యారంటీ సంక్షేమ పథకాల కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 5 పథకాలలో ఇదివరకే లబ్ధి పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదని సూచించారు. ప్రజాపాలనలోని 5 పథకాలకు సంబంధించిన నిస్సహాయులైన ప్రజలు ఏ పథకానికి అర్హులో ఆ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారు, కొత్తగా రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకునేవారు ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు అవకాశం కల్పించినప్పుడే అనుసరించాలని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తులు చేసుకునేవారు అవగాహన లేకపోతే హైరాణ పడకుండా సిబ్బందిని అడిగి తెలుసుకొని దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బంది అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు ఏదైతే విధంగా 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలలో భాగంగా ఈరోజు మనం 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు కుందారం గ్రామంలో సభ నిర్వహించుకుంటున్నాము. మరి సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఇచ్చేసినటువంటి వార్డు సభ్యులకు, మిగతా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా కుందారం గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు మనకు చెప్పినట్టుగా ఈ 5 పథకాలు మీకు వర్తింపజేయాలంటే మీరు ఆ ఫారంలో తెలియజేసినట్టుగా 5 పథకాలలో ఏ పథకానికి మీరు అర్హులవుతారో ఆ పథకానికి మాత్రమే టిక్ చేయాలి. గతంలో మీకు రైతు బంధు వస్తుంది అనుకోండి, ఈ రైతు భరోసా నింపాల్సిన అవసరం లేదు. గతంలో పెన్షన్ వస్తుంది అనుకోండి, చేయుత కార్యక్రమం కింద ఆ పథకాలు నింపాల్సిన అవసరం లేదు. తర్వాత మహాలక్ష్మి పథకం కింద కూడా 2500 నింపాల్సిన అవసరం లేదు. పథకం ఆల్రెడీ మీకు వచ్చినట్టయితే, పెన్షన్ వచ్చినట్టయితే నింపాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే పథకానికి దీపం ఉందనుకోండి, దీపం కింద 500 సబ్సిడీ కావాలనుకోండి, ఆ పథకం మాత్రమే నింపాలి. మిగతా పథకాలు మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలనుకోండి, ఇంటికి అర్హమైనట్టయితే ఆ పథకం మాత్రమే నింపాలి. మిగతా అన్ని పథకాలకు టిక్కులు పెట్టకుండా దేనికైతే మీరు అర్హులవుతారో ఆ పథకానికి మాత్రమే టిక్కులు పెట్టాలి. దానికి సంబంధించి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ప్రతి జతపరచాలి. అదేవిధంగా ఆధార్ ఉంటే ఆధార్ కూడా జతపరచాలి. 2 మాత్రమే జతపరచాలి. ఇంకొకటి ఏంటంటే నూతనంగా రేషన్ కార్డు దరఖాస్తు మనం తీసుకుంటలేము. నూతనంగా దరఖాస్తు ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిలిపిస్తుందో అప్పుడు మాత్రమే నూతనంగా రేషన్ కార్డ్స్ వరకు దరఖాస్తు తీసుకున్నాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మన పేరు, కుటుంబ సభ్యుల పేరు కూడా రేషన్ కార్డులో రాలేదు. అది కూడా మనకు ప్రభుత్వం ఒకసారి అవకాశం కల్పిస్తుంది. అవకాశం కల్పించినప్పుడు మాత్రమే మనం దాన్ని ఫారం ఇవ్వాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ కుటుంబ సభ్యుల వివరాలు కానీ రేషన్ కార్డు ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కేవలం ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నట్టయితే రేషన్ కార్డు ఉన్నది, ఆ కార్డు నెంబర్ రాయండి. రేషన్ కార్డు లేదు అయితే లేదు అని రాయండి. తర్వాత దానికి ప్రతి జతపరచండి, ఆధార్ కార్డు జతపరచండి, అది రాయండి. ఈ విద్యుత్కు సంబంధించి విద్యుత్ బిల్లు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ విద్యుత్ బిల్ నెంబర్ రాస్తే సరిపోతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలంటూ సూచన. మీడియా సమావేశంలో ట్రాఫిక్ సిఐ నరేష్. వాజ్పేయి మెమోరియల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన రఘునాథ్ వెరబెల్లి. ప్రతి యువత క్రీడల్లో రాణించాలంటూ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.